హాయ్ అండి అందరికీ. మనం యూనిఫామ్స్కి ఫ్రంట్ బటన్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఎలా కుట్టాలి అని చెప్పేసి ఈ వీడియో తీసానండి. ఇప్పుడు మనం స్ట్రైట్గా నెక్ దగ్గర స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా పెట్టేసుకొని పాదం మందం పెట్టేసుకొని ఇలా క్రాస్గా ఇలా కోన్ షేప్ లాగా ఇలా టిక్ చేసుకొని కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని మనం ఆల్రెడీ ఒక వెడల్పు 2 ఇంచెస్ క్లాత్ తీసుకుందామంట. 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ క్లాత్ మనం పట్టి ఎంతైతే వెడల్పు కావాలో అంత పెట్టేసి మంచి వైపు కాకుండా కింద నుంచి ఇలా మనం జాయింట్ చేసుకుంటూ రావాలి. చేసుకొని మనం ఇక్కడ ఎక్కడైతే కర్వ్ కట్ చేసామో అలా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అనేసి దాని మీద స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. నా క్లాత్ పై వైపు నుండి మంచి క్లాత్, కింద వైపు నుండి ఉల్టా అనమాట. పైన సీదా కింద ఉల్టా. ఇప్పుడు మనం కట్ చేసాం కదా, దాన్ని కూడా స్ట్రైట్గా ఇలా పెట్టేసి కింద జాయింట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చి ఎడ్జ్ వరకు మనం ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవాలి. తీసుకొని ఎక్కువైన తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి మళ్ళీ కుట్టుకుంటూ రావాలి. మనం కింద ఉల్టా చేసాము, ఇప్పుడు పైన సీదా కొంచెము 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి ఇలా కుట్టుకుంటూ ఖర్చు లోపలికి పెట్టుకుంటూ ఎడ్జ్ కుట్టుకుంటూ రావాలన్నమాట. పక్కకి ఎటు వెళ్ళకుండా ఎడ్జ్ కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ చూసారా కార్నర్ ఇక్కడ కింద సేమ్ అక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా అయితే మనకి ఈజీగా తొందరగా అవుతుంది, ఈజీగా కూడా కుట్టేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్గా ఉండండి. చూసారు ఇలా కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పైనుంచి ఈక్వల్గా పెట్టుకుంటూ రావాలన్నమాట. పెట్టుకుంటూ వచ్చేసి కింద 2 ఇంచెస్ ఉంది అనగా అక్కడ మనం 2 కలిపి కుట్టేసుకోవాలి. పాదం లేపేసి చూసారా కింద 2 ఇంచెస్ ఉంది అనగా అక్కడి నుంచి కలుపుకో 2 జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు కింద మనం కోన్ షేప్ వచ్చేలాగా మన క్లాత్ని అరేంజ్ చేసుకోవాలి. మనం అక్కడ జాయింట్ ఉంది కదా, అక్కడ మన కోన్ షేప్ వచ్చేలాగా డైమండ్ షేప్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని దాని మీద కుట్టేసుకొని ఎడ్జ్ కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా అయితే మనం ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి, ఏ ఇబ్బంది పడకుండా. కరెక్ట్ కార్నర్ దగ్గర సూది దింపి పాదం పైకి లేపి మనం ఇలా జరపాలి. అప్పుడు అది కార్నర్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే 2 ఇంచెస్ దగ్గర స్టార్ట్ చేసామో అక్కడ 2 ఇంచెస్ దగ్గర ఆపేసి దాన్ని అడ్డంగా తిప్పి ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ కొంచెం రఫ్ లాగాలన్నమాట. ఇక్కడ రఫ్ లాగితే ఇలా స్టిఫ్గా ఉంటుంది. ఇంతే అండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.